బాగా కష్టపడే వ్యక్తి 30 సంవత్సరాలు కూడా ఓడిపోయినా కానీ పార్టీ మారకుండా ఒకే సిద్ధాంతాన్ని నమ్ముకొని బాగా కష్టపడుతుండు. ఏం చేస్తాం, మనకెవరు మంచి చేస్తా అంటే వాళ్ళకే. కళ్ళుకు సారకు అమ్ముడు అని వ్యక్తులను పట్టుకోకుండా మనకంటూ 5 ఏళ్ళు మనకు కడుపు నిండా పోగొట్టే వ్యక్తిని మనం ఎంచుకోవాలి. మన కళాకృతికి అభివృద్ధి కావాలి, నీళ్లు లేవు, నీళ్లు కావాలి. నేనైతే ఖచ్చితంగా చెప్పాలంటే ప్రస్తుతం మనం కల్వకుర్తి బస్ స్టాప్లో ఉన్నాము. ఎలాంటి నాయకుని ఎన్నుకుంటారు ప్రజలను అడిగి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకుందాం మనము. వాళ్ళు ఏ విధంగా ప్రజలు నాయకులను ఎన్నుకుంటారు అన్న చెప్పండి. ఎలాంటి నాయకుని ఎన్నుకుంటారు కల్వకుర్తి ప్రాంతంలో? మన కళాకృతికి అభివృద్ధి కావాలి, నీళ్లు లేవు, నీళ్లు కావాలి. ఇంకా కొన్ని అభివృద్ధి పనులు చేసేవి ఉన్నాయి అన్న. ఎలాంటి నాయకుని ఎన్నుకుంటారు? ఇలాంటి ప్రజలకు మేలు చేసే నాయకుని ఎన్నుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ముగ్గురు ఉన్నారు కదా బరిలో, వాళ్ళలో ఏ నాయకుని ఎన్నుకుంటారు? మంచి నాయకుని, మంచి పరిపాలన అందించే నాయకుని, మన కళాకృతి కాన్సెప్ట్ డెవలప్ చేసే నాయకుని ఎన్నుకోవడం జరుగుతుంది. నిరుద్యోగ ఉడక వెరింది కానీ దాని మీద మీ అభిప్రాయం చెప్తారు? నిరుద్యోగ యువతకు జాబులు లేవు. కేసీఆర్ నోటిఫికేషన్లు ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకుంటున్నాం. పేపర్ లీకేజ్ చేస్తుండు, ఇవన్నీ చేస్తుంది కాబట్టి, పేపర్ లీకేజీ చేస్తుంది కాబట్టి మన నిరుద్యోగులు మొత్తం ఫుల్ వ్యతిరేకత మీద ఉండరు. టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడానికి మన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తరఫున కదిలి వస్తుంది, కథం దొక్కుతుర్రు. మీరు ఎవరికి ఇస్తారు ఓటు? మేము మన ప్రాంత అభివృద్ధి కొరకు, కల్వకుర్తి అభివృద్ధి కొరకు కసిరెడ్డి నారాయణ రెడ్డికి ఆయన చేతన అయితే అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఆయనకు ఓటేయాలని డిసైడ్ అయినా. థ్యాంక్ యూ. ఏం మాకేం సాయం చేసిండు? సాయం చేసిన వాళ్ళకే ఇద్దాం ఓటు. ఈసారి ఎవరికి ఇస్తారు ఓటు? మాకేమన్నా సాయం చేస్తుండ ఆయన? అదే ఇంతవరకు ఇవ్వలే కదా, ఇప్పుడు వేళ సాయం కేసీఆర్ అన్నిటికీ చేస్తున్నాడు. మరి అసోంటం కేఆర్ కానీ కేసీఆర్కి అంటే మన కల్వకుర్తి ప్రాంతంలో ఎవరికి ఇస్తారు? కేసీఆర్కి. కల్వకుర్తి ప్రాంతంలో జైపాల్ యాదవ్ గారు ఉన్నారు కదా కల్వకుర్తిలో, జైపాల్ యాదవ్ దగ్గరికి ఇస్తారా? మిగతా ఎవరికైనా? అక్కని అడిగి తెలుసుకుందాము. ఏ నాయకునికి ఇస్తారో ఓటు. అక్క, కల్వకుర్తి ప్రాంతంలో ఏ నాయకునికి ఇస్తారు అక్క ఓటు? ఏ పార్టీ బాగుంది? ఏ పార్టీ బాగుంది అని అంటే ఇక అన్ని పార్టీలు వేసినాము. ఇప్పుడు వేరే కొత్త పార్టీ వేద్దాం అనుకుంటున్నాం. కొత్త పార్టీ? అదే ఏ పార్టీ? కొత్త పార్టీ చెప్తారా? అది మీరు మంచి నాయకుడు అనుకుంటారా అంటారు ఈసారి? అభివృద్ధి ఎట్లుంది కల్వకుర్తిలో? అదే ఉంది బాగా. చెప్పండి అన్న. ఏముందన్నా, ఇంకా అభివృద్ధి ఎవరైతే మంచిగా చేస్తారో, కల్వకుర్తి ఎవరైతే డెవలప్మెంట్ చేస్తారో వాళ్ళకి ఇస్తాం ఓటు. నిరుద్యోగుల మీద మీ ఏమైనా చెప్పగలుగుతారా? అది కూడా నా జాబ్ పర్పస్ నోటిఫికేషన్ ఇచ్చిండు. మళ్ళీ ఎలక్షన్ మూమెంట్, ఎలక్షన్ కోడ్ పడింది. జాబ్స్ అందరికీ. నాది ఎంఎస్సీ అయిపోయింది, నేను పీజీ చేసి హోటల్లో చేస్తున్నా. కోచింగ్ సెంటర్ పోదామంటే వాళ్ళు నోటిఫికేషన్ చేస్తున్నారు, మళ్ళీ బంద్ చేస్తున్నారు. దానివల్ల కొంచెం నిరుత్సాహపడుతూ చాలా మంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు కదా. పరీక్షలు రద్దు చేసినట్టే రాజకీయ ఎలక్షన్లు రద్దు చేస్తే బాగుంటుందా? ఇంకా చేయొచ్చు బ్రో, కానీ మనం అనుకుంటే అయిపోతుంది కదా, యూనిటీగా ఉండాలంతా. ఖర్చు అంటే తెలుస్తుంది కదా బ్రో మనకు. అది కరెక్ట్ వెళ్ళండి. కానీ ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీకు మన సంక్షేమాలు, అభివృద్ధి కానీ ఇప్పుడున్న అభివృద్ధి ఎట్లుంది, సంక్షేమాలు ఎట్లుంది బ్రో? మేము ఇప్పటికైతే మేము ఎస్టీ లంబాడోళ్ళం. మాకు ఎస్టీ, దళిత, గిరిజన బంధు ఏ బంధు మాకు ఇంతవరకు ఏది రాలేదు. ఒకటేంది, దానివల్ల టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు వచ్చిందంటే మా చెల్లెలకి కళ్యాణలక్ష్మి వచ్చింది. అది తప్ప వేరేది దేనికి మాకు ఆస్కారం లేదు. ఈ పందులతో మారుతుందంటావా తెలంగాణ? ఏమో అన్న, ఒకసారి చూద్దాం. ఇస్తామని ఇల్లు ఇయ్యలే, ఏమి ఇయ్యలే. మరి అది లేదు, ఇది లేదు. ఇంకా ఏం చేస్తాం, మనకెవరు మంచి చేస్తా అంటే వాళ్ళకి వేస్తాం. ఎవరికి మంచి చేస్తా అంటే వాళ్ళకి వేస్తారు. ఈ ప్రాంతంలో ఏ నాయకుని అనుకుంటారు మీరు? కల్వకుర్తి అభివృద్ధి కావడానికి కారణం టీఆర్ఎస్ ప్రభుత్వం. యడ్మ సత్యం గారు ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ఉన్నారు. వాళ్ళు విస్తృతంగా రోడ్లను పెద్ద ఎత్తున. ఇదే ప్రభుత్వంలో నిరుద్యోగ పెరుగుతుంది కదా, మరి ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని అనుకుంటుంటారు కదా, ఈసారైనా మారుస్తాడా? ఈసారి ఖచ్చితంగా అంచెల వారీగా, దశల వారీగా అవి చేంజ్ అవుతుంటాయి. కంపల్సరీ కేసీఆర్ చేస్తాడనే నమ్మకం ప్రతి ఒక్కరికి ఉంది. ఇప్పుడు ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగలే అంటారు అందరూ, మీరేమంటారు అభివృద్ధి పైన? అభివృద్ధి జరిగిందా జరగలే అనడానికి ఈ రోడ్లే ముఖ్య కారణం. ఈ రోడ్ల విస్తరణ చూస్తుంటే, ఈ లైటింగ్ చూస్తుంటే ప్రజానికానికి అందరికీ అర్థమవుతుంది. అవి వారి మీద కుట్రతోని, టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర మీదతోని వాళ్ళని ఏదో విధంగా బదలాం చేయాలి అనే ఉద్దేశంతో ఇతర పార్టీలు చెప్తున్నాయి. తెలుసుకుందాం. మనం ఆటో స్టాండ్కి వచ్చినాము. తెలుసుకుందాం అన్న ఎవరికి ఇస్తారు? ప్రాంతంలో ఎలాంటి వ్యక్తికి ఇస్తారు? మంచి అభివృద్ధి చేసే వ్యక్తికి ఇస్తారా? సంక్షేమం ఎట్లా ఉన్నది ఇప్పుడు? మంచి అభివృద్ధి చేసే వ్యక్తికి ఇస్తారు కదా. చెప్పండి బ్రదర్, ఈ ప్రాంతంలో ఎలాంటి నాయకుని అనుకుంటారు మీరు? కల్వకుర్తి ప్రజల తీర్పు ఎట్లుంటుందో మనం చెప్పలేము రేపు, ఎందుకంటే చాలా ఘనత ఉంది కాబట్టి కల్వకుర్తి ప్రాంతానికి, నియోజకవర్గానికి మనం ముందల అభివృద్ధి జరుగుతుంది. ఇటు అటు కాకుండా మరీ దారుణం కాకుండా ఇంతో అంత జరిగే అభివృద్ధి కార్యక్రమంలో ఉన్నాం మనమంతా. ఇంతవరకు కల్వకుర్తిలో తక్కువ జరిగినట్టు అభివృద్ధి, మీరేమంటారు దాని గురించి?
జరిగిందని చెప్తున్నాను, ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే చాలా జరుగుతుంది అక్కడ. ఇప్పుడు మన మున్సిపల్ ఆఫీస్ కానీ సంథింగ్ ప్రజల కూడకంగా డబుల్ బెడ్రూమ్లు తయారైనాయి. ఈ కేసీఆర్ హయాంలో జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ప్రభుత్వం చాలా అభివృద్ధి ముందు తరానికి కూడా చాలా అవసరం కాబట్టి ప్రజలే గుర్తించాలి దీన్ని. ఇప్పుడు ఇదే ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి ఉంది కదా, నిరుద్యోగత పెరిగింది అంటున్నారు, దాని గురించి ఏమంటారు? నిరుద్యోగత అంటే ఇప్పుడు నేను ఒకటే ఏం చెప్తున్నా అంటే, నిరుద్యోగత అంటే వేసే జాబులో కూడా ఇప్పుడు ఈ ఎలక్షన్ మూమెంట్లో కాబట్టి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. మధ్యలో లీకేజ్ అని చెప్పి ఏదో జరుగుతుంది. అది అలా ప్రభుత్వ ప్రమేయం ఏం లేదు, ఏదో జరిగింది అయిపోయింది. ఆ ప్రభుత్వం అని చెప్పి జనాలు అత్యధికంగా అనవసరమైన మాటలతో కించపరుస్తారు కేసీఆర్ గారు కానీ సంథింగ్ పార్టీ కార్యకర్తలను, లీడర్లను. దీనికి నేను చాలా బాధపడాల్సిన అవసరం ఉంది. అంటే నేను కాదు, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బాధపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు అనే మాటలు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు అనవసరమైన విషయాలల్లో ఈ కేసీఆర్ పాలనలో ఇలా జరుగుతుంది. ఒకప్పుడు అభివృద్ధే లేదు, అసలు ఏడా కూడా చూడని అభివృద్ధి ఉడకంగా ఈరోజు చూస్తున్నాం కల్లారా కేసీఆర్ హయాంలో. కేసీఆర్ ఇప్పుడు ఈ ప్రాంతంలో మరి ఏ వ్యక్తిని ఎన్నుకుంటారు? నేనైతే ఖచ్చితంగా చెప్పాలంటే జయపాలన్నకి ఓటే, జయపాలన అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని, ఓవర్ కాన్ఫిడెన్స్తో 100% గెలిపేయాలనే ఆశతో మేము అందరం కూడా పనిచేయాలని అనుకుంటున్నాం. ఇది మాత్రం 100%. అది తగ్గుపారి ఉంటుంది ఈసారి. ఎవరు ఏమనుకున్నా కూడా జయపాలనే గెలుస్తాడు, గెలిపిస్తాము, అది పక్క. చెప్పండి అన్న, ఈ ప్రాంతంలో మీరు ఏ వ్యక్తికి ఓటేస్తారు? కాంగ్రెస్ అంటే అభివృద్ధి జరుగుతుంది అంటారా వాళ్ళు వస్తాయి? అభివృద్ధి ఇప్పుడున్నది అభివృద్ధి కదా? తెలంగాణ ఏమో చేసింది, తెలంగాణ ఇప్పుడున్నది అభివృద్ధి కదంటారా? ఉన్నోనికి నొక్కుతుంది, లేనోనికి పేదోళ్ళకు చూస్తలేరు. మొత్తం ఉన్నోనికి నొక్కుతుంది, పేదోళ్ళకు చూస్తలేరు. అది ఇప్పుడున్న వ్యక్తిని ఎన్నుకుంటే అభివృద్ధి చేస్తారంటున్నాను. చేస్తారు. ఇప్పుడు నిరుద్యోగులు పెరుగుతున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? మీ కూడా ఇంకా గవర్నమెంట్ కాలేదు కదా? గవర్నమెంట్ కావాలి, కాంగ్రెస్ కావాలి మనకు. అభివృద్ధి అయితే కాంగ్రెస్. చెప్పండి అన్న, ఈ ప్రాంతంలో అభివృద్ధి ఎట్లా ఉన్నది? ఇప్పుడు వచ్చే నాయకులను ఎలాంటి నాయకులు ఎన్నుకుంటారు? అభివృద్ధి అంటే ఏం అభివృద్ధి కానీ, మాది కలకుర్తి మండలం రావుపేట. మా వాగు నాకు తెలిసిన కానీ ఒక 35 ఏళ్ళ నుంచి ఇంత ఉసికి పోకపోయేది. ఇప్పుడు ఇక టిప్పలతో ట్రాక్టర్లు మొత్తం పోతున్నాయి. ఎవరికి ఎస్ఐ చెప్పినా, సిఐ డిఎస్ చెప్పి పట్టించుకోరు, ఎస్పీ చెప్పినా పట్టించుకోరు. త్వరలో రగ్బత్ పెట్టిన మండలం కూడా వేసుకుంటారు కదా, దానిపైన మీ అభిప్రాయం? మన పక్కటి కేటీఆర్ మన ఆమనగల్ మండలంలో ఆమనగల్లా చేస్తారో మరి ప్రభుత్వం వస్తే ఇట్లా చేస్తారేమో. ఏమో మరి ఇంకా ఇప్పటికే మేము 6 ఏళ్ళు ఒక మండలం కొట్లాడినాం, ఏనే లేదు. మేము కొట్టినా కనీసం ఓ 10 మండలాలు అనౌన్స్మెంట్ చేసాను. మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా మీ గ్రామంలో కానీ? గ్రామంలో ఇంకా సమస్యలు అంటే ఇప్పుడు మాకు మండలం రాలని బాధ. ఈ ఉసుక మాత్రం నేను 35 ఏళ్ళ నుంచి పోని ఉసుక ఇప్పుడు మస్తు పోతుంది. చెప్పండి బ్రదర్, ఎలాంటి వ్యక్తికి ఓటేస్తారు? ఈ ప్రాంతంలో అభివృద్ధి ఎట్లుంది? మంచి క్యాండిడేట్ కోటేయాలి. ఈ కళ్ళుకు సారకు అమ్ముడు అనే వ్యక్తులను పట్టుకోకుండా మనకంటూ 5 ఏళ్ళు మనకు కడుపు నిండా పెట్టే వ్యక్తిని మనం ఎంచుకోవాలి. ఒకరోజు బిర్యానీ తీసుకున్న వ్యక్తిని తీసుకుంటే ఒకరోజే కడుపు నింతుంది. మనకు విద్య, వైద్యం, ఉపాధి ఉండే వ్యక్తిని మనం ఓటేయాలని నా మనవి. నిరుద్యోగత పెరుగుతుంది కదా, దాని మీద నువ్వేమంటావు? దానివల్ల ఇప్పుడు ఎంతోమంది జాబులు లేక చదువుకుంటున్నారు, అది చేస్తున్నారు. ఈ కేసీఆర్ జాబులు ఇస్తాడు, అవి ఇస్తా అంటాడు, ఏదేడు. ఈ ప్రాంతంలో ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుంది అన్న? ఆచరణ ఎన్నుకుంటే అయితే బాగుంటాను. ఎందుకంటే బాగా కష్టపడే వ్యక్తి, 30 సంవత్సరాలు కూడా ఓడిపోయినా కానీ పార్టీ మారకుండా ఒకే సిద్ధాంతాన్ని నమ్ముకొని బాగా కష్టపడుతుండు. వేరే వాళ్ళైతే టికెట్ ఇవ్వకపోతే వేరే పార్టీకి పోవడము, లేకపోతే ఏమైనా పదవి ఇవ్వకపోతే వేరే పార్టీలకు పోవడం. ఇప్పుడు ఉన్న 3 క్యాండిడేట్లు, 2 క్యాండిడేట్లు కూడా సేమ్ అదే పొజిషన్. కానీ ఆచరణ 30 ఏళ్ళుగా తక్కువ ఓట్లతో మెజారిటీని ఓడిపోయినా కానీ అదే సిద్ధాంతం నమ్ముకొని, ఇదే ప్రాంత ప్రజల నమ్ముకొని మళ్ళీ ఇంకోసారి 6వ వస్తుంది. కాబట్టి ఆయన చూసి ఒక నమ్మకం అనిపిస్తుంది. తెలిసి ఆయన వస్తే ఖచ్చితంగా కల్వకుర్తి ప్రాంతం బాగుపడుతుందని నేను అనుకుంటున్నాను.